గత నెల రోజుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దరు ఎల్లన్న కానీ మీతో పాటు ఉన్నటువంటి కళాకారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ పార్టీలు కానీ భావజాలాలు కానీ అన్నింటిని పక్కన పెట్టి కేవలం ఈ కార్యక్రమం కోసం మందకృష్ణ మాదిగ వెంట ఉంటూ మీరందరూ కూడా ఊరూరా తిరుగుతూ పెద్ద ఎత్తున చైతన్యం చేస్తూ వస్తూ ఉన్నారు. అసలు ఇంత అంటే మీరు పార్టీలు అన్నింటినీ పక్కన పెట్టడం గల కారణం ఏంటి? దీనిలో క్రియాశీలకంగా మీరు తీసుకోవడం గల కారణం ఏంటి అసలు? ఇది ఎవరికి వ్యతిరేకమని, ఏ పార్టీకి వ్యతిరేకం అనేది? వర్గీకరణ ఉద్యమం అన్ని పార్టీలకు అనుకూలమైన అంశము. అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చిన అంశము, రాజ్యాంగబద్ధమైన అంశము. నేను ఇలా వర్గీకరణ కోసం కొట్లాడుతూ ఉంటే నా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నట్ట? నా పార్టీ ఇలా నా పార్టీ అధ్యక్షులు, నా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రకటించిండు వర్గీకరణ త్వరలోనే చేయబోతు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం అని చెప్పేసి బరాబర్ ప్రకటించిండు. నేను పెద్ద మాదిగను, మాదిగలు లేకపోతే నాకు రాజకీయ జీవితం లేదని చెప్పేసి బాహటంగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మాదిగ జాతి పెద్దన్న రేవంత్ అన్న, మేము అట్లా భావిస్తున్నాము. నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వేరే కార్యక్రమం చేస్తున్నా ఎందుకు అనుకుంటాము? కాంగ్రెస్ పార్టీ తరపునే వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాను అనుకోవచ్చు కదా.